పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. నమస్కారం. NXTG న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సొంతింటి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం. ఏడాదిలోపు గృహప్రవేశం. కుటుంబ సభ్యులతో పూజలు చేసిన చంద్రబాబు. సభ్య సమాజం సిగ్గుపడేలా జగన్ వ్యాఖ్యలు. రాప్తాడు ఘటనపై పూర్తి విచారణకు ఆదేశాలు వెల్లడించిన హోంమంత్రి అనిత. ఎక్సైజ్ వ్యవస్థను విచ్ఛిన్నం చేసిన వైసీపీ. సారారహిత రాష్ట్రంగా ఏపీ ఆరోపించిన మంత్రి కొల్లు రవీంద్ర. వైసీపీ పాలనలో కుంటుపడిన అభివృద్ధి. కూటమి ప్రభుత్వ రాకతో పరుగులు తీస్తున్న ప్రగతి. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్. ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిలో తన ఇంటి నిర్మాణ పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెలగపూడి సచివాలయం వెనుక E9 రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టారు. గత ఏడాది డిసెంబర్లో వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల విస్తీర్ణంలోని నివాస ఫ్లాట్ ను ఇదే గ్రామానికి చెందిన రైతు కుటుంబం నుంచి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే ఫ్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇంటిని 1455 గజాల విస్తీర్ణంలో G+1లో నిర్మించనున్నారు. పనులు పూర్తి చేసి ఏడాదిలోపు గృహప్రవేశం చేయాలని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి, దేవంశ్ పాల్గొన్నారు. వైఎస్ జగన్ వ్యాఖ్యలను పోలీసు అధికారుల సంఘం ఖండించింది. పోలీసులను బట్టలోడదీసి నిలబెడతామనడం అనేది పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు విమర్శించారు. జగన్ వ్యాఖ్యలపై సభ్య సమాజం ఆలోచించాలన్నారు. బట్టలోడదీసి నిలబెట్టడానికి ఇదేమైనా ఫ్యాషన్ షోనా అని ప్రశ్నించారు. తీవ్ర ఒత్తిడి ఉన్న మాపై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదన్నారు. ఈ వ్యాఖ్యల్ని జగన్ వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలి, లేదంటే న్యాయ పోరాటం చేస్తామని శ్రీనివాసరావు హెచ్చరించారు. పోలీసు ఉద్యోగులుగా మహిళలు ఉన్నారని జగన్ మరిచారా అని సంఘ సభ్యురాలు భవానీ ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలు పోలీసుల మనోభావాలు దెబ్బతీశాయన్నారు. జగన్ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. పోలీసు బట్టలు ఎవరంటే వారు వేసుకోవడానికి, ఎవరంటే వాళ్ళు ఇప్పుకోవడానికి ఇది ఏమన్నా ఫ్యాషన్ షో అనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇదేమన్నా ఫ్యాషన్ షోనా? ఎవరైనా బట్టలు ఇప్పదీసి చూసుకుని వెళ్ళిపోవటానికి? పోలీసులు అంటే ఒక రాజ్యాంగ పరంగా ప్రజా భద్రతకి, ప్రజా రక్షణకి సంబంధించినటువంటి ఒక ఉక్కు కవచం ఇది పోలీసు యూనిఫామ్ అంటే. దీన్ని అందరూ కూడా గౌరవించాల్సింది. ఎందుకంటే రాజ్యాంగాన్ని గౌరవించాలంటే పోలీసు వ్యవస్థ కూడా గౌరవించాల్సిందే. అటువంటి పోలీసు వ్యవస్థని మీరే మాజీ ముఖ్యమంత్రిగా మీరే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా మాట్లాడితే ఇంకా శాంతి భద్రతలు ఎక్కడ ఉంటాయి? ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇమ్మీడియట్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ వ్యాఖ్యల్ని, మీరు ఏదైతే
నిన్న దినం వ్యాఖ్యలు పోలీసులు తెలిసి చేశారో ఇమ్మీడియట్ గా ఆ వ్యాఖ్యలన్నిటి కూడా వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ విధంగా మీరు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే చట్టపరంగా మేము న్యాయస్థానాలను ఆశిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. ఒక కానిస్టేబుల్ నుంచి ఆఫీసర్ స్థాయి వరకు మేము సుమారుగా మహిళా పోలీసులం 5,000 మంది పోలీస్ శాఖలో పనిచేస్తా ఉన్నాము. అటువంటి పోలీస్ శాఖలో పనిచేస్తున్న అందరి బట్టలు ఓడదీస్తానంటే మహిళలను కూడా బట్టలు ఓడదీస్తాను అనే మాట మహిళలను కూడా అన్నట్టుగా మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కాబట్టి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వారి అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి, లేదంటే చట్టపరంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఈ సందర్భంగా తెలుపుతున్నాం. తిరుపతి పాకాల కాట్పాడి మధ్య 104 కిలోమీటర్ల మేర డబ్లింగ్ పనులు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 1332 కోట్లతో ఈ డబ్లింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి వివరించారు. తిరుపతి పాకాల కాట్పాడి డబ్లింగ్ పనులతో పర్యాటకంగా ఎంతో అభివృద్ధి జరిగేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. 400 గ్రామాల్లోని 14 లక్షల మంది జనాభాకు లబ్ధి చేకూరుతుందన్నారు. 35 లక్షల పని దినాలు కల్పించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఏడాదికి 4 మిలియన్ టన్నుల సరుకు రవాణాకు అవకాశం ఉంటుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. तिरुपति से काटपाड़ी की डबलिंग 1332 करोड़ रुपीस का प्रोजेक्ट है ये. तो ये प्रोजेक्ट आज माननीय प्रधानमंत्री जी ने अप्रूव किया. आप इस एरिया में देखेंगे मोस्ट इम्पोर्टेंट तिरुपति बालाजी और कालाहस्ती भगवान शिव का मंदिर और चंद्रगिरी फोर्ट, ये 3 बहुत बड़े ऐसे हमारे देश के 3 महत्वपूर्ण स्थल है जहाँ पर लाखों की संख्या में लोग आते. फिर वेल्लूर और तिरुपति दोनों मेडिकल और एजुकेशन के बड़े हब बने और रायलसीमा रीजन पूरा कंप्लीट रायलसीमा रीजन इस पूरे क्षेत्र में इस प्रोजेक्ट से बेनिफिट मिलेगा. प्रोजेक्ट में 17 मेजर ब्रिजेस हैं और 327 माइनर ब्रिजेस हैं. 7 फ्लाईओवर्स हैं, 30 अंडरपासेस हैं, 104 किलोमीटर की रूट लेंथ है. గత వైసీపీ ప్రభుత్వం ఎక్సైజ్ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తిరుపతిలోని పద్మావతి వర్సిటీలో నిర్వహించిన ఎక్సైజ్ అధికారుల రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం మద్యం నిషేధం హామీతో వచ్చి వ్యాపార మొత్తాన్ని చేతిలోకి తీసుకున్నారని అన్నారు. కొత్త పాలసీ పేరుతో ఎక్సైజ్ వ్యవస్థ మొత్తాన్ని విచ్ఛిన్నం చేశారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో డిస్టిలరీల నుంచి మద్యం షాపుల వరకు మొత్తాన్ని హస్తగతం చేసుకున్నారు. జగన్ తీరుతో ప్రభుత్వ ఆదాయం, ప్రజల ఆరోగ్యం రెండూ తీవ్రంగా దెబ్బతిన్నాయి. జే బ్రాండ్ల కారణంగా లక్షల మంది అనారోగ్య బారిన పడ్డారు. కిడ్నీ, లివర్ సమస్యలతో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మద్యం పాలసీని అధ్యయనం చేసి నూతన పాలసీకి శ్రీకారం చుట్టాం. అత్యంత పారదర్శకంగా డ్రా నిర్వహించి మద్యం దుకాణాలు కేటాయించాం. నవోదయం 2.0 ద్వారా సారరహిత రాష్ట్రంగా ఏపీని మారుస్తున్నాం. మొన్నటి వరకు గంజాయి అక్రమ రవాణాతో యువత జీవితాలు నాశనమయ్యాయి. గంజాయి నిర్మూలన కోసం ఈగల్ టీంలను ఏర్పాటు చేసుకున్నాం. గత 5 ఏళ్ల అక్రమాలను ఆ పార్టీ నేతలే బట్టబయలు చేశారని కొల్లు రవీంద్ర తెలిపారు. ఒక నిర్మాణం జరుగుతుంది, ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీలో ఇంకా చాలా లోతైన ఎంక్వైరీ వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకనే ఇవాళ రెవెన్యూలో చూసుకున్నా, లేదు ఎక్సైజ్లో చూసుకున్నా, మైనింగ్లో చూసుకున్నా చాలా లోతైనటువంటి ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పుడు అందుకనే ఎక్సైజ్లో మేము సిట్ కూడా వేసాం. ఆ సిట్ వాళ్ళు కూడా ఇప్పుడు దాని మీద డీటెయిల్గా తీస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళే వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు, అవినీతి జరిగిందని వైసీపీ నాయకులే ఒప్పుకుంటా ఉన్నారు. కాబట్టి అన్నీ లోతుగా జరుగుతున్నాయి. కాబట్టి ఎవరు కూడా తప్పించుకోలేదు. ఇవన్నీ కూడా డీటెయిల్గా ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ఇంకా దీనికి ఇంకా తోడు ఇంకా చాలా ఉన్నాయి. దానికోసమే కొద్దిగా డిలే అవుతుంది. కానీ అందరూ కూడా ఫిక్స్ అవుతారు. ఎవరైతే దీంట్లో బాధ్యత వహించారో వాళ్ళందరూ ఫిక్స్ అవుతారు. రాప్తాడు పర్యటనలో ఉద్దేశపూర్వకంగానే గొడవలు సృష్టించేందుకు మాజీ సీఎం జగన్ ప్రయత్నించారని రాష్ట్ర హోంమంత్రి అనిత విమర్శించారు. 2 రోజుల నుంచే పక్కా ప్రణాళికతో వ్యవహరించారన్నారు. గొడవలు జరిగే అవకాశం ఉందనే నిఘా వర్గాల సమాచారంతోనే 1100 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. అయినా డబ్బులిచ్చి వైసీపీ కార్యకర్తల్ని భారీగా రప్పించి పోలీసులపై దాడి దిగారన్నారు. పర్యటన తర్వాత రోడ్డు మార్గంలో వెళ్లేందుకు జగన్ ముందుగానే నిర్ణయించుకున్నారు. ఘర్షణ సృష్టించి ఆ నేపాన్ని పోలీసులు ప్రభుత్వంపై నెట్టేందుకు హెలికాప్టర్ నాటకమన్నారు. కాసేపటికి అదే హెలికాప్టర్ లో పైలట్ ఎలా వెళ్లిపోయాడని ప్రశ్నించారు. పోలీసులపై జగన్ వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయన్నారు. కారుమూరి నాగేశ్వరరావు లాంటి నేతల్ని ఆయన అదుపులో పెట్టుకోవాలి, లేకపోతే ఆ పార్టీ సంఖ్య బలం 11 నుంచి 0కి పడిపోవడం ఖాయమనే విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలి. రాప్తాడు ఘటనపై పూర్తి విచారణ జరిపిస్తామని అనిత తెలిపారు. ఇతను ఒక్కసారి చాపర్ లో వస్తారు, మళ్ళీ తిరిగి చాపర్ లో వెళ్లరన్న సంగతి అక్కడున్న వాళ్ళ నాయకులకి ముందే తెలుసు. మీటింగ్ స్పాట్ దగ్గర తలసిల రఘురామ్ గారు
విశ్వేశ్వరరెడ్డి గారు అదే విధంగా సాంశివారెడ్డి వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటుంటే విశ్వేశ్వరరెడ్డి గారు వాళ్ళ అనుచరుడు వచ్చి మనం ఎందుకు ఇక్కడ ఆయన విక్టిమ్ హౌస్ కి వచ్చారు, మళ్ళీ చాపర్ దగ్గరికి వెళ్ళిపోతారు కదా, మనం చాపర్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి అని అడిగాడు. అడిగితే విశ్వేశ్వరరెడ్డి చెప్పిన మాట ఏంటంటే, చాపర్ దగ్గరికి నీకు తెలియదా, ఆయన చాపర్ లో వెళ్దాం, ఆయన బై రోడ్ వెళ్తాడు. బై రోడ్ చాపర్ లో వెళ్ళాలి అనుకున్న వ్యక్తి విత్ ఇన్ 10 minutes 15 minutes లో నేను రోడ్డు మీద వెళ్తానంటే జనాలు ఎవరైనా పోగేయగలరా? విత్ ఇన్ 15 minutes లో దారి పొడుగునా కావాలని వాళ్ళ నాయకులను పెట్టుకుని చేశాడు. ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి భద్రతా వైఫల్యం అంటే అది వీళ్ళేమో వందల కొద్ది జనాలేమో సమీకరించుకున్నారు, లిటరల్లీ తోసుకుంటూ ముందుకు వచ్చారు. అసలు నాకు ఇప్పటికీ అర్థం కాదండి, ఒక హెలీప్యాడ్ దగ్గరికి, ఇది హెలీప్యాడ్ దగ్గర మనుషులు ఉండే పరిస్థితి, చాపర్ దగ్గర. ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇవన్నీ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే కంపల్సరీ చాపర్ లో వన్ సైడ్ రావడానికి సిద్ధపడే వచ్చాడు. విఐపీని తీసుకెళ్ళడానికి పనికిరాని చాపరు పైలట్ ఎలా తీసుకెళ్ళి అక్కడ ల్యాండ్ చేశాడు? ఒకసారి ఆలోచించండి. దీని మీద కూడా సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నాం. చాలా క్లియర్ గా ఎంతమంది పోలీసులు పెట్టాము, ఎంతమంది పోలీసులు ఎక్కడెక్కడ పనిచేశారు, అదేవిధంగా ఎంతమంది పోలీసులు వీళ్ళు కొట్టి లోపలికి వచ్చారు, అన్ని కూడా సీసీ కెమెరాస్ లోని డ్రోన్స్ లోని అన్ని క్లియర్ గా ఉన్నాయండి. అది మాత్రం నిజం. ఎవరైనా పోలీసులు కొట్టిన సందర్భంగానే అక్కడికి మా భద్రతా వలయంలోకి ఇంచుమించుగా ఆ చాపర్ దగ్గరకు వచ్చిన అందరి డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి. కోడికత్తి శ్రీను నేను వైసీపీ అభిమాని అన్నాడు, మొన్న గొలకరాయి నేను వైసీపీ అభిమాని అన్నాడు, సొంతంగా గొడ్డలి వాళ్ళ సొంత బాబాయ్. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయని మేము ముందుగానే ఊహించుకొని ముందు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వీళ్ళు రెచ్చగొట్టే ధోరణిలో ఉన్నారు, ప్రీ ప్లాన్డ్ గా ఏదో ఇబ్బంది కలుగజేసేటట్టు ఉన్నారు, ఫ్యాక్షన్ ని వీళ్ళు తిరిగి ప్రమోట్ చేసేటట్టుగానే ఉన్నారని మాకు రిపోర్ట్ ఉంది. కాబట్టి 1100 మందిని ఎందుకు పెడతామంటే మాకు ఏంటి అవసరం అండి? అసలు హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత ఇంచుమించుగా మినిమం 50 మీటర్లు 100 మీటర్ల వరకు కూడా ఎవరు రాకూడదు, రారు కూడా. ఎందుకంటే వింగ్ పొజిషన్ ఉంటుంది, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, సెక్యూరిటీ పర్పస్ కూడా ఉంటుంది. అంటే వాళ్ళు మాకు వచ్చిన కొంత మరి సమాచారం మేరకు అక్కడికి వెళ్లి వీళ్ళు కూడా హెలికాప్టర్ ని ధ్వంసం చేయడానికి కూడా సిద్ధపడ్డారు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? వెనక అతనికి హెలికాప్టర్లో వెళ్ళకూడదు, అతను బై రోడ్ వెళ్ళాలి. దానికి ఏ రకంగా చేయాలని ముందస్తు ప్రణాళిక అంతా చేసుకున్నారు. పైగా ఈరోజు పోలీసుల్ని మీరు తప్పుపడుతున్నారు. అనంతపురం ఎస్పీ ఒక లేడీ, అనంతపురం డిఐజీ ఒక లేడీ, అక్కడ చాలా మంది లేడీ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు, లేడీ ఎస్ఐస్ ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి బట్టలు ఊడదీస్తాం అలాగా ఇలాగా మాట్లాడుతా ఉంటే సిగ్గనిపించట్లేదా? సంస్కారమైన అది? కార్పూర్ నాగేశ్వరరావు అది గూండావో తెలియదు, ఒక ఎక్స్ఎమ్మెల్యే తెలియదు, ఒక రౌడీ షీటరో తెలియదు, బయటకు వచ్చి వాళ్ళ గవర్నమెంట్ వచ్చిద్దట, వచ్చిన తర్వాతట గుంటూరు నుంచి బయట ఉన్న అవతల ఉన్న వాళ్ళందరినీ నరికేస్తాడట, గుంటూరు నుంచి చివరిలో ఉన్న వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి తంతాడట. అది ఆయన వాళ్ళ కార్యకర్తల మీటింగ్ లో మాట్లాడే పరిస్థితి. అంటే నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ బలం అనుకుంటున్నాడు కానీ ఇలాంటి వాళ్ళందరూ లేదు బల్లెల్లాంటి వాళ్ళు అనమాట. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంపై బీజేపీ ఎంపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుందని అన్నారు. ఈ మేరకు ఆమె సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వీడియో విడుదల చేశారు. అమరావతి నిర్మాణానికి సంబంధించి డిపిఆర్ సకాలంలో రాకపోయినా ఈ అంశానికి కట్టుబడి అమరావతిలో మౌలిక వసతుల కల్పనకు గాను కేంద్రం 2500 కోట్లు కేటాయించింది. ఔటర్ రింగ్ రోడ్డుకి 20,000 కోట్లు మంజూరు చేసింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీ మేరకు ప్రపంచ బ్యాంకు ద్వారా 15,000 కోట్లు ఏపీకి ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది. హాడ్కో ద్వారా 11,000 కోట్లు ఏపీకి ఇవ్వడానికి ఒప్పందం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తన వాటాగా 1,400 కోట్లు అందిస్తుంది. 15,000 కోట్ల మొబిలైజేషన్ 25% గ్రాంట్ గా కేంద్రం ఇస్తుంది. ఇందులో భాగంగా ఇటీవల కేంద్రం 4,285 కోట్లు అందించింది. కేంద్రం సహకారాన్ని అందిపుచ్చుకొని నిధులను రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవాలి, అమరావతిని అభివృద్ధి చేయాలని పురంధేశ్వరి పేర్కొన్నారు. ఇవాళ ఏదైతే ఎన్నికల సందర్భంలో కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తెలియజేసిందో అమరావతి నిర్మాణానికి అభివృద్ధికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తాము అని చెప్పినటువంటి నేపథ్యంలో వరల్డ్ బ్యాంక్ మాధ్యమంగా 15,000 కోట్ల రూపాయలు, అదేవిధంగా హడ్కో మాధ్యంగా 11,000 కోట్ల రూపాయలు అందించడానికి నిర్ణయం చేయడం జరిగింది. అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ ఏదైతే మేము 15,000 కోట్ల రూపాయలు సహకారం అందిస్తాము అని తెలియజేశారో దాంట్లో వరల్డ్ బ్యాంక్ మరియు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వీరిరువురు సంయుక్తంగా 13,600 కోట్ల రూపాయలు అందించగా కేంద్ర ప్రభుత్వం తన వాటాగా 1,400 కోట్ల రూపాయలు అందించడానికి సన్నద్దమైనటువంటి విషయం. 15,000 కోట్లలో 25% ఏదైతే మొబిలైజేషన్ గ్రాంట్ గా ఇస్తాము అని కేంద్ర ప్రభుత్వం తెలియజేసిందో ఇవాళ ఏప్రిల్ 1వ తారీఖున ఆ డబ్బు ఆ సహకారం ఏదైతే ఉందో 4,285 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి అందివ్వడం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైన విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియాను మాజీ ప్రధాని ఇందిరాగాంధీ స్థాపించారని డీసీసీ చిలక విజయ్ కుమార్ తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఎన్ఎస్ఈఏ పోరాడిందని గుర్తు చేశారు. విద్యారంగ వ్యవస్థ బలోపేతానికి ఎన్ఎస్ఈఏ చేసిన కృషి అమోఘమని కొనియాడారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 55వ ఎన్ఎస్ఈఏ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎన్ఎస్ఈఏ జెండాను డీసీసీ అధ్యక్షులు చిలక విజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఎన్ఎస్ఈఏ ఆవిర్భావ కేక్ ను విజయ్ కుమార్ కట్ చేసి ఆ విభాగపు నేతలతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ఎన్ఎస్ఈఏ అధ్యక్షులు షేక్ కరీంతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎన్ఎస్ఈఏ ప్రస్థానం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు జాన్ బాబు, బిళ్లా సునీల్, చుక్కా చంద్రపాల్, సుధీర్ బాబు, రామకృష్ణ, మోషే, గోల్డ్ జానీ, ఇస్మాయిల్ బాబు, షేక్ జానీ, సుబాని, హడు, తిరుమలరావు, మదన్, ఏస్ బాబు, తన్వీర్ తదితరులు పాల్గొన్నారు. రోజు ఎంతో సంతోషకరమైనటువంటి శుభదినం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనుసంబంధంగా విద్యార్థిగా ఉన్నటువంటి ఎన్ఎస్యుఐ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఈరోజు 55వ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం నిజంగా చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు విద్యార్థులు ఎవరి పట్ల కూడా తల వంచకూడదు, విద్యార్థుల యొక్క సమస్యలపైన పోరాటం చేయాలి, వాళ్ళ సమస్యలను వాళ్ళే పరిష్కరించుకోవాలి అనేటటువంటి ఒక గొప్ప నిర్ణయంతో ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు స్థాపించినటువంటి ఎన్ఎస్యుఐ ఈ రోజుటికి ఎంతో లక్షలాది మంది విద్యార్థుల యొక్క ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి పరిస్థితి. మొన్న ఢిల్లీలో చూస్తే 8 సంవత్సరాల తర్వాత బీజేపీ విద్యార్థి సంఘాన్ని ఏదైతే ఏబీవీపీ ఉందో దాన్ని కుళ్ళకొట్టి ఢిల్లీ వ్యాప్తంగా యూనివర్సిటీలో డ్యూసీ ఎలక్షన్లో ఎన్ఎస్యుఐ ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి 8 సంవత్సరాల తర్వాత. ఈరోజు విద్యార్థులకు కూడా పూర్తి స్థాయిలో నమ్మకం ఉన్నటువంటి పరిస్థితి ఎన్ఎస్యుఐ పైన. దేశవ్యాప్తంగా కూడా ఎన్ఎస్యుఐ పోరాటంలో ముందుంటుంది, విద్యార్థుల యొక్క సమస్యలపైన నిరంతరం పోరాటం చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ప్రజలకు అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకునే విద్యా సంఘం కాదు అనేటటువంటి ఎన్ఎస్యుఐ ఈరోజు బలంగా దేశవ్యాప్తంగా కూడా ఎన్ఎస్యుఐ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో ముఖ్యంగా గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో కానివ్వండి, టీడీపీ ప్రభుత్వంలో కానివ్వండి అనేకమైనటువంటి విద్యార్థుల సమస్యలపైన పోరాటం చేసినటువంటి ఎన్ఎస్యుఐ గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్ఎస్యుఐ నాయకులం మేము అందరం కలిసి అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి పరిస్థితి. మా పైన అనేకమైనటువంటి కేసులు పెట్టారు. ఎక్కడ కూడా భయపడకుండా, ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా విద్యార్థుల యొక్క సమస్యలపైన, విద్యార్థుల యొక్క భవిష్యత్తు పైన నిరంతరం గుంటూరు జిల్లా వ్యాప్తంగా పోరాటం చేసింది ఎన్ఎస్యుఐ. ఇంకా మరిన్ని ఉద్యమాలు చేయడానికి, మరిన్ని విద్యార్థి సమస్యలపైన పోరాటం చేయడానికి కూడా గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎన్ఎస్యుఐ ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గత 55 సంవత్సరాల క్రితం ఆనాడు స్వాతంత్రం వచ్చిన తొలి మలినాళ్లలో మనకెంతగా ప్రచార సామర్థ్యం లేదు. అంటే మీడియా కానీ, సోషల్ మీడియా కానీ ఇవన్నీ ఏం లేవు, అవి మనందరికీ తెలిసిందే. ఆనాడు దేశ ప్రజలకి ఖచ్చితమైన సమాచారాన్ని మనం దేశానికి అందించాలి అంటే యువతే దీనికి మార్గం అనే ఒక గొప్ప సదుద్దేశంతో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఏర్పాటు చేసినటువంటి ఎన్ఎస్యుఐ అనే ఈ కాంగ్రెస్ పార్టీ ఒక కొమ్మ, ఒక పెద్ద వృక్షమై ఈ దేశంలో ఎన్నో రకాల సమస్యల మీద పోరాడి విజయం సాధించింది. మరి చూసుకుంటే గత 55 సంవత్సరాల క్రితం దేనికోసమైతే ఈ సంస్థని ఏర్పాటు చేసిందో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ గారు, ఈనాటికి కూడా వారి నియమాలకు కట్టుబడి మరి ముఖ్యంగా చూసుకుంటా ఉంటే యువతని మేల్కొల్పడం చాలా ముఖ్యమైన అంశంగా ఈ దేశంలో మారింది.
బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానాలని తిప్పికొట్టాలన్నా, అనేక కాలేజీల్లో యువతని డ్రగ్స్ బానిసల నుంచి రక్షించాలన్నా, తోటి విద్యార్థుల్ని ఒకళ్ళనొకళ్ళు ర్యాగింగ్ చేసుకుంటూ ఉంటే ఇది మంచి పద్ధతి కాదు. మనం చదువుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎన్ఎస్యుఐ 55వ సంవత్సరం వేడుకలు జరుపుకున్న సందర్భంగా గుంటూరులో మరి ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు కరీం ఆధ్వర్యంలో మరి జిల్లా ఆఫీసులో ఘనంగా జరపడం చాలా సంతోషం. ఎందుకంటే ఎన్ఎస్యుఐ అనేది ఈ స్టూడెంట్స్ యూనియన్ మరి కాంగ్రెస్కి ఒక మరి పట్టుకొమ్మ లాంటిది. ఈరోజు మరి ఇందిరాగాంధీ గారు ఎన్ఎస్సీని స్థాపించి అప్పటి నుంచి మరి ఎంతోమంది నాయకత్వంతో మరి ఎంతోమంది విద్యార్థులు పోరాటంతో ఎన్నో సమస్యలతోటి పెట్టుబడుతున్న కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ ఆ యొక్క అనుబంధ సంస్థలు కానీ గవర్నమెంట్ చేస్తున్న అరాచకాలు కానీ ఎదుర్కొంటూ విద్యార్థులకు తోడ్పాటుగా ఉంటూ వాళ్ళ ఆకాంక్షలు నెరవేరుస్తూ వారి కోరికలు తీరుస్తూ సమస్యల్లో ముందుంటూ ఉంటున్న ఎన్ఎస్ఏకి మరి ఈరోజు ఒక ప్రాధాన్యత ఎందుకు వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ఏ అనేది ఒక పట్టుకొమ్మ. ఏబీవీపీ ఉంది, ఏ రోజు కూడా మరి ప్రయాసం పట్టించుకోలేదు. ఎన్ఎస్యూని ఎదుర్కోవాలని చూస్తున్నా కానీ ఎప్పుడు కూడా దాన్ని ఎదుర్కోలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఎన్ని కొమ్మలు ఎన్ఎస్యూ ఎన్ని అయితే ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన పార్టీ బీజేపీ, ఒక మొదటి పార్టీ నుంచి బీజేపీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్ఎస్యూ కానీ రకరకాల శాఖలు వచ్చినాయంటే పార్టీ మెయిన్ అంటే కాబట్టి ఎన్ఎస్యూ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి అండ. వైసీపీ పాలనలో గుంటూరు నగర అభివృద్ధి కుంటుపడిందని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రగతి పరుగులు తీస్తుందని చెప్పారు. ప్రజా సమస్యను పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకున్నామని స్పష్టం చేశారు. బుధవారం గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నజీర్ గుంటూరు ఇన్ఛార్జ్ మేయర్ షేక్ సజిలా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో శరవేగంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వివరించారు. నగరవాసులకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చిష్టి తదితరులు పాల్గొన్నారు. నగరంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గత కొంతకాలంగా అభివృద్ధి పడకేసినటువంటి పరిస్థితులు. దాదాపు 5 సంవత్సరాల్లో ఎప్పుడో లాలాపేట అంటే దాదాపు ఒక 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి లాలాపేటలో గత 5 సంవత్సరాల్లో కనీసం డ్రైన్లు కూడా ఏర్పాటు చేసుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. చుక్క నీరు పడితే రోడ్డు మీద బురదమైపోయి ఈ ప్రాంతంలో నడిచేటువంటి వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పించేటువంటి క్రమంలో ఈ ప్రాంతంలో డ్రైన్స్తో పాటు సీసీ డ్రైన్తో పాటు రోడ్డుని పూర్తిగా అభివృద్ధి చేసి లో లేయింగ్ ఉన్నటువంటి రోడ్ని పెంచుకునేటువంటి కార్యక్రమంతో పాటు అలాగే చెక్కల బజార్ సంగుడుగుంట ప్రాంతంలో ఆ ప్రాంతంలో కూడా ఇటువంటి సమస్యతోనే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. గుంటూరు నగరంలో ఈరోజు దాదాపు 1,80,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా నగరంలో ఏ ప్రాంతంలో అయినా ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు త్వరతగిన ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ నూతన ప్రభుత్వంలో నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి నిధులు నగరపాలక సంస్థకే పెట్టి తద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం. గత ప్రభుత్వంలో స్థానిక సంస్థల నిధుల్ని స్వాహా చేసేటువంటి కార్యక్రమం చేస్తే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే సిఎఫ్ఎంఎస్ ద్వారా నిధుల్ని మళ్లించేటువంటి కార్యక్రమం కాకుండా స్థానిక సంస్థలకి ఆ నిధుల్ని ఏర్పాటు చేసి తద్వారా స్థానిక సంస్థలు మరింత బలోపేతమై అభివృద్ధి చేసేటువంటి దిశగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. తప్పకుండా గుంటూరు నగరం కూడా ఒక మహర్దశ ఏర్పడబోతూ ఉంది. రాబోయేటువంటి సంవత్సర కాలంలో ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా మౌలిక వసతులు కల్పించేటువంటి క్రమంలో ముందుకు సాగుతామని చెప్పి ప్రజలు కూడా తప్పకుండా మీకు ఎటువంటి అవసరం ఉన్నా కూడా నా ఫోన్ నెంబర్తో పాటు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కూటమి నాయకులు కానీ ఎక్కడికక్కడ అప్రమత్తంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరందరూ తప్పకుండా తెలియజేసి సేవలను వినియోగించుకోవాల్సిందిగా కోరుతాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పరుగుల దశగా వెళ్తుంది. ఎందుకంటే మనమందరం చూడొచ్చు, గతంలో ఎక్కడ పడితే ఎక్కడ గుంటలు పడి ఉన్నాయి. కానీ
మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన తర్వాత ఆయన ఆదేశాల మేరకు జీఎంసీ తరపున మరియు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి వార్డులో కూడా వెళ్ళి సీసీ రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటికి చెక్ చేసి ప్రజలకి ఏ ఇబ్బంది పడకుండా ముందుకు వెళ్తున్నాము. అదేవిధంగా ఈరోజు 12వ డివిజన్లో కార్పొరేటర్ గారు చిష్టి గారు నియోజకవర్గ వార్డులో ప్రతి ఒక్క దశగా ముందుకు వెళ్తున్నాము. ఇటు సీసీ రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడడానికి మేమందరం పర్యటించుకుంటున్నామండి. ఈ లాలాపేట రోడ్లో నోకాలం గుడి దగ్గర నుంచి ఎత్తు రోడ్డు వరకు బాగా డౌన్గా ఉండటం వల్ల వర్షం వస్తే నీళ్లు మొత్తం ఆగిపోవటం, వర్షం ఆగిపోయినాక 2 గంటల దాకా బయటికి రాలేని పరిస్థితి, డ్రైన్లో ఉన్న బురద మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తుంది, పిల్లలు ఏమైనా మునిగిపోతారేమో అని భయం, 2 వీలర్ కాదు 4 వీలర్ కూడా వెళ్ళలేని పరిస్థితి అండి. అట్లాగే వాటర్ కూడా రివర్స్లో ఇళ్లలోకి వచ్చేస్తుంది. ఇది మాకు పెట్టుకున్నటువంటి డ్రైన్లో నుంచి లోపలికి వచ్చేయటం చాలా ఇబ్బందికరంగా పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని బయటికి తీసుకొస్తున్న ఎమ్మెల్యే గారికి మేము చాలా థ్యాంక్ఫుల్ అండి. తూర్పు నియోజకవర్గంలో గల 12వ డివిజన్లో గల స్థానిక సమస్యలు, గత 30 సంవత్సరాల నుంచి ఏర్పడి ఉన్న సమస్యలన్నీ కూడా ఇవాళ చిన్న కొత్త వర్షం వచ్చినా కానీ ఇక్కడ మురికి నీళ్లు కానీ, బురద కానీ, అలాగే స్కూల్ ప్రాంతాలు, టెంపుల్స్ ఇవన్నీ ఉండడం వల్ల ప్రజలు చాలా తీవ్రంగా ఇబ్బంది పడటం వల్ల గతంలో జరగని పనులన్నీ కూడా ఇవాళ తూర్పు శాసనసభ్యులు మొహమ్మద్ నసీర్ గారి సహాయ సహకారాలతో, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో, మున్సిపల్ కార్పొరేషన్ తరపు నుంచి మేయర్ గారి సహాయ సహకారాలతో వాళ్ళందరితో కలిపి అధికారులందరినీ అలాగే డివిజన్ సమస్యలు మొత్తం దాదాపు 38 లక్షల రూపాయలు కేవలం 12వ డివిజన్లోనే కొద్దిగా డ్రైన్లు, సీసీ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో డివిజన్ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా మొత్తం దశాదిశ మార్చేలాగా మొత్తం డివిజన్ మొత్తం అభివృద్ధి చేస్తామని చెప్పేసి చేసి చూపిస్తాం. ఈ సంవత్సరం లోపల మొత్తం ఎక్కడెక్కడ నా డివిజన్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో శాసనసభ్యులు గారి దగ్గర దృష్టికి తీసుకెళ్ళి, అలాగే మన కార్పొరేషన్ అధికారులతో కూడా ప్రతి ఒక్కరిని సమస్యలన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లి కమిషనర్ గారి. గుంటూరు జిల్లా కాంగ్రెస్ మైనార్టీ విభాగ అధ్యక్షులుగా షేక్ జబీలుల్లా, నగర అధ్యక్షులుగా సయ్యద్ అస్గర్ ఆలీని పార్టీ అధిష్టానం నియమించింది. ఇందుకు సంబంధించిన నియామక పత్రాలను డీసీసీ అధ్యక్షులు చిలకా విజయ్ కుమార్ చేతుల మీదుగా వారు అందుకున్నారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు చిలకా విజయ్ కుమార్ మాట్లాడుతూ మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు దాదా గాంధీ గారి ఆదేశాలతో గుంటూరు జిల్లా మైనార్టీ అధ్యక్షునిగా సయ్యద్ జబీబుల్లాని జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రకటిస్తున్నందుకు సంతోషపడతా ఉన్నాం. అలాగే గుంటూరు నగర మైనార్టీ అధ్యక్షునిగా షర్మిలారెడ్డి గారి ఆదేశానుసారం దాదా గాంధీ గారు, జబీబుల్లా గారి ఆదేశానుసారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా సయ్యద్ అస్గర్ అలీ గారిని గుంటూరు నగర మైనార్టీ అధ్యక్షునిగా అనౌన్స్ చేస్తూ ఉన్నాం. వారు ఈ పదవుల్లో ఈ రోజు నుంచి నియమితులవుతారు. దేశంలో మైనార్టీలు పడుతున్న అనేక బాధలు, సమస్యలు మనందరికీ తెలుసు. ఆ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు మైనార్టీలని కాంగ్రెస్ పార్టీకి దగ్గర చేస్తూ మైనార్టీల యొక్క సమస్యల్ని తీర్చడంలో వీరి బృందం ఈ జిల్లాలో ముందుండి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు సాధించి గొప్పగా ఎదగాలని చెప్పని జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ నాకు గుంటూరు జిల్లా మైనార్టీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా అనౌన్స్మెంట్ ఇవాళ గుంటూరు జిల్లా మైనార్టీ అధ్యక్షులుగా నాకు ఈ అవకాశం కలిగించిన షర్మిలారెడ్డి గారికి, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు చిలకా విజయ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీరు ఈ ముఖ్య కార్యక్రమానికి వచ్చినందుకు పత్రికా మిత్రులకు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, నేను ఇవాళ వక్బోర్డు గురించి ఒకే మాట చెప్పగలను. కాంగ్రెస్ పార్టీ మైనార్టీల విషయంలో ఎప్పటి నుంచి కూడా ఒకే స్టాండ్గా ఉంది.
వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ మీరు చూస్తూనే ఉన్నారు. రంజాన్ నెలలో ఇఫ్తార్ విందు ఇచ్చి వీపు మీద వెనకాల కత్తి పొడిచినట్టు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి వక్ఫ్ బోర్డు బిల్లుకి మద్దతు పలికారు. ఒక పక్కన పార్లమెంట్లో లోక్సభలో క్యాండిడేట్ని పెట్టకుండా మనం వ్యతిరేకిస్తున్నామని వైసీపీ చెప్పి రాజ్యసభలో ఎలాగైనా పాస్ అయిద్దని చెప్పి ఒక 4-3 మెంబర్లు ఉన్నారు కాబట్టి అక్కడ మనం సపోర్ట్ చేసాం, రిజెక్ట్ చేసామని చెప్పి వైసీపీ చెప్పుకుంటున్నారు. ఇద్దరు కూడా మైనార్టీ ముస్లింలకు ఒక దొంగలాగా మనకు సపోర్ట్ చేసినట్టు చేస్తూ మైనార్టీల్ని కత్తితో ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు ముందు పొడిచి మైనార్టీల్ని బాగా గాయపరిచారు. ముస్లిం మైనార్టీలందరూ దీన్ని గమనించి ఎవరు ఏం చేస్తున్నారు ముస్లింల కోసం అనేది ఆలోచించి అడిగేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ రాబోయే రోజుల్లో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి వక్ఫ్ బోర్డు బిల్లు కానీ ఆర్టికల్ 370 కానీ మళ్ళీ మన వక్ఫ్ బిల్లు ఆమోద విషయంలో కాంగ్రెస్ పార్టీ మినహా మిగతా పార్టీలన్నీ దొంగాట ఆడుతున్నాయని డీసీసీ అధ్యక్షులు చిలక విజయ్ కుమార్ ఆరోపించారు. ఈ బిల్లు విషయంలో బీజేపీ ముస్లింలను పచ్చి మోసం చేసిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వక్ఫ్ బిల్లు చట్టాన్ని సవరణ చేయడం రాజ్యాంగానికి విరుద్ధమని మండిపడ్డారు. సుప్రీంకోర్టులో ఈ బిల్లుపై సానుకూలమైన తీర్పు వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి పాలన వల్ల దేశం చాలా ప్రమాదంలో పడింది. ఈ ప్రమాదంలో మొదటి వరుసలో ముస్లింలు ఉన్నారు, రెండో వరుసలో క్రిస్టియన్లు ఉంటారు, మూడో వరుసలో దళితులు ఉంటారు. ఆ తర్వాత బీసీలు వెనుకబడిన వర్గాలు కూడా ఇందులో ఉంటారు. ఏం సందేహం అవసరం లేదు. ఏదైతే ఈ రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ అందరూ దొంగలయ్యి ప్రజల్ని వెర్రిబాగులోళ్ళని చేస్తూ ఉన్నారు. ఎంత విచిత్రం! టీడీపీ ఏమో పార్లమెంట్లో వక్ఫ్ సవరణ బిల్లుల గురించి చర్చలు జరపాలి. అసలు మీ మొక్కలకి చర్చలు ఎవడన్నా పిలిచేవాడు ఉన్నాడా మిమ్మల్ని? వైసీపీ ఏమో పార్లమెంట్లో మద్దతు ఇవ్వదంట, రాజ్యసభలో మద్దతు తెలుపుద్దంట. సిగ్గుండాల. పదవులు వస్తుంటాయి, పోతుంటాయి. రాజకీయాలు పదవుల కోసం కాదు, ప్రజలకు మేలు చేయడం కోసం. రాజకీయాలు అనేది ఒక ప్యాషన్. కానీ ఈనాడు రాజకీయాలు అనేది ఒక ముఠాకోరు తగాదల్లాగా, ఒక ఆధిపత్య పోరులాగా, 100,000 కోట్లు సంపాదించుకునే ఒక కర్మాగారంలాగా ఈనాడు కూటమి ప్రభుత్వం రాజకీయాలను తయారు చేసింది. ముస్లిం మైనార్టీలు మేల్కొనాలి. కాంగ్రెస్ పార్టీ గొంతు చించుకొని చెప్తా ఉంది, అనేక మార్లు హెచ్చరించింది. ఈనాడు లబోదిబోమని కొట్టుకుంటున్నాం. ఎవరున్నారు మన బాధ వినటానికి? ఒక్కటే మార్గం, పోరాటమే. పార్లమెంట్లో చట్టం అయినంత మాత్రాన పార్లమెంటును కూడా కుదిపించే సుప్రీంకోర్టు ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆ రకంగా అడుగులు వేసింది, సుప్రీంకోర్టులో దావా వేసింది. మొన్న సుప్రీంకోర్టు ఈ కేసుని తీసుకుంది, విచారణ చేపడతామన్నప్పటికీ కూడా మన మనోభావాలను మనం కాపాడుకోవాలి. మనం ఎవరికి శత్రువులు కాదు. కష్టపడే తత్వం, ప్రణాళికబద్ధంగా పనులు చేస్తే ఏ పనిలోనైనా విజయం సాధించవచ్చని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. బుధవారం వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నందు స్మార్టెక్స్ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన మెగా జాబ్ మేళాకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ కార్యక్రమంలో కమిషనర్ పాల్గొన్నారు. అనంతరం కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో కూడా మెగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నామన్నారు. బాగా చదువుకొని ఎటువంటి ఉద్యోగాలు లేకుండా యువత చాలా మంది ఉన్నారని, అటువంటి వారి కోసం ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ సంస్థలలో కంటే ప్రైవేటు సంస్థలలో ఉద్యోగాలు ఎక్కువగా ఉంటున్నాయని, ప్రైవేటు ఉద్యోగాలు చేయాలంటే ప్రతి పనిలో నిష్ణుతులుగా ఉండాలన్నారు. ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు రావాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలని, దానితో పాటు కష్టపడే తత్వం, ప్రణాళికబద్ధంగా పనులు చేయగలిగి ఉండాలన్నారు. అప్పుడు మాత్రమే ఎటువంటి పనిలోనైనా విజయం సాధించవచ్చన్నారు. స్మార్టెక్స్ అనే ఒక కంపెనీ యొక్క సహకారం తీసుకొని మరి కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఒక జాబ్ మేళా నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీనిలో భాగంగా గత 3-4 డేస్ బ్యాక్నే ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. దీనిలో
ఒక క్యూఆర్ కోడ్ ద్వారా ఆ కంపెనీ ఎవరైతే మనం ఇప్పుడు అప్రోచ్ అయ్యారో ఆ కంపెనీ ద్వారా క్యూఆర్ కోడ్ డిజైన్ చేసుకొని నిరుద్యోగ యువత అంతా కూడా ఈ క్యూఆర్ కోడ్లో వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ప్లస్ వాళ్ళకు ఉన్నటువంటి ఏ రంగంలో ఆసక్తి ఉందో ఆ రంగం సంబంధించి వాళ్ళ ఆప్షన్స్ తీసుకొని వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇక్కడ ఓరియంటేషన్ కార్యక్రమం పెట్టారు వెంకటేశ్వర విజ్ఞాన మందిర్లో. దానికి 1000 మంది ప్లస్ ఇంకొక 800 మంది కూడా ఇవాళ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడికి రావటం జరిగింది. వీళ్ళందరినీ కూడా త్వరలో మన ఎన్టీఆర్ స్టేడియంలో ఒక వర్క్ షాప్ పెట్టి జాబ్ మేళా కండక్ట్ చేద్దాం అనేది ప్లాన్ చేస్తున్నాము. దీనికి గౌరవ ప్రజాప్రతినిధులందరినీ కూడా పిలుస్తాము, కలెక్టర్ గారితో కూడా ఒకసారి డిస్కస్ చేస్తాము. అదే మాదిరిగా మీకు తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లనే గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు తర్వాత విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు వీరందరూ కూడా ఐటీకి ఇంపార్టెన్స్ ఇస్తూ మరి ఐటీని అందరూ ఉపయోగించుకుంటూ త్వరితగతిన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న కాంక్షతోటి అడ్మినిస్ట్రేషన్ రన్ అవుతుంది. దీనిలో భాగంగా ఇటీవల వైజాగ్లో గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు శ్రీ నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో ఒక మెగా జాబ్ మేళా కూడా కండక్ట్ చేశారు. సో అది చూసిన తర్వాత మనం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో కూడా ఇలాంటి కార్యక్రమం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ స్మార్ట్ టెక్స్ వాళ్ళు అదే టైంలో మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. వారితో డిస్కస్ చేసుకున్న తర్వాత 50+ కంపెనీస్ జాబ్ మేళాకి రావటం జరుగుతుంది. 10,000 జాబులు వరకు ఈ నిరుద్యోగ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఆసక్తి ఉన్నటువంటి రంగాల్లో ఇచ్చేదానికి ఆ రోజు ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి నిరుద్యోగ యువత అందరినీ కోరేది ఏంటంటే మీరు ఆ క్యూఆర్ కోడ్ మళ్ళీ మేము అన్ని గ్రూపుల్లో షేర్ చేస్తాం, పేపర్కి ఇస్తున్నాం, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో దాన్ని ఉపయోగించుకొని ఈరోజు ఎవరైనా ఇక్కడ రాకపోయినా సరే మీరందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి. అవసరమైతే మళ్ళీ జాబ్ మేళా లోపు అవసరమైతే మీ అందరూ కూడా ఇంకొకసారి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేసి మీకు చక్కటి ఎలాంటి ఫియర్ లేకుండా ఇంటర్వ్యూస్ రోజు తర్వాత వాళ్ళు అడిగే ఆన్సర్స్ తడబాటు లేకుండా చెప్పేదాన్ని కూడా కరెక్ట్గా లేకపోతే రిజల్ట్ ఇలా ఉంటుంది, అవునా కాదా? ఓకే, ఇప్పుడు నేను మీకు ఒక స్టోరీ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఒక స్టోరీ. మనకి 3rd వరల్డ్ వార్ జరిగింది తెలుసుగా. 3rd వరల్డ్ వార్లో ఏమైందంటే ఆ కమాండర్ ఉంటారు కదా, జరగలేదా? ఓ వావ్. ఓకే, 2nd వరల్డ్ వార్ అనుకుందాం. అసలు 2nd వరల్డ్ వార్ ఎలా జరిగింది? సోల్జర్స్ అందరు రెడీగా ఉంటారు, స్టార్ట్ ఆర్ స్టాప్ చెప్పేవాళ్ళు కమాండర్స్ ఉంటారు, అవునా? ఏమైందంటే ఒక కమాండర్ ఏం చేశాడంటే జస్ట్ థ్యాంక్ యూ సో మచ్. సో కమాండర్స్ ఉంటారు కదా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సొంతింటి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం, ఏడాదిలోపు గృహప్రవేశం, కుటుంబ సభ్యులతో పూజలు చేసిన చంద్రబాబు. సభ్య సమాజం సిగ్గుపడేలా జగన్ వ్యాఖ్యలు, రాప్తాడు ఘటనపై పూర్తి విచారణకు ఆదేశాలు వెల్లడించిన హోంమంత్రి అనిత. ఎక్సైజ్ వ్యవస్థను విచ్ఛిన్నం చేసిన వైసీపీ, సారారహిత రాష్ట్రంగా ఏపీ ఆరోపించిన మంత్రి కొల్లు రవీంద్ర. వైసీపీ పాలనలో కుంటుపడిన అభివృద్ధి, కూటమి ప్రభుత్వ రాకతో పరుగులు తీస్తున్న ప్రగతి, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.